రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ, నిత్య జీవితం కోసం సత్య సువార్త అనే మహాసభల్లో 2వ దినాన్న మనల్ని ప్రవేశపెట్టిన పరమ తండ్రికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని వర్తమానంలోకి వెళ్దాం. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడు అయిన మా దేవా, నిత్యము వేవేల దూతల పరివారముతో పరిశుద్ధుడు 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 అని పిలువబడుతూ ఈ భూమి మీద ఉన్న నీ పిల్లలమైన మా యొక్క స్తుతులు కోరుకున్న పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు. దేవా, మీ మహాకనికరము చొప్పున క్రీస్తునందు మమ్మల్ని మరల జన్మింపజేసి నీ కుమారులుగా స్వీకరించి మీరు మాకు అనుగ్రహించిన ఈ రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవా, నిత్య జీవితం కోసం అవసరమైన సత్య సువార్తను మా గ్రామానికి వినిపించాలన్న సదుద్దేశంతో ఏర్పాటు చేయబడిన ఈ సభల్లో 2వ దినానికి మమ్మల్ని క్షేమంగా నడిపించి నిన్నటి దినాన్న విలువైన అవసరమైన చక్కని సందేశాలతో మా హృదయం నింపినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినము కూడా మీ సహాయాన్ని, మీ కృపను మాకు అనుగ్రహించి మీ ప్రసన్నతను, మీ సన్నిధిని ఈ స్థలమందుంచి అనేక మందికి ఆశీర్వాదకరంగా మాట్లాడుతున్న మా నోట మీ వాక్కులను ఉంచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, నిత్య జీవితం కోసం సత్య సువార్త అనే ఈ సభలు ఏర్పాటు చేయడం వెనక ఉద్దేశం, ఆ టైటిల్ యొక్క అర్థం ఏంటో నిన్న సహోదరులు మనకు వివరించడం జరిగింది. దానికి కొనసాగింపుగా విలువైన ఈ సమయాన్ని శ్రద్ధగా ఒకవైపు స్క్రీన్ వైపు చూస్తూ మీరు ఫాలో అవ్వగలిగితే చక్కని సంగతులను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. మనం చదివిన వాక్యపట్టణం తీతు పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి, దేవుడు ఏర్పరచుకున్న వారిని విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముకు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తులుడైన పౌలు మనందరి విశ్వాస విషయములో నా నిజ కుమారుడకు తీతుకు శుభమని చెప్పురు ఆయనది ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేశాను. దేవుడు ఎవరు? అబద్ధమాడనేరని, అబద్ధమాడని దేవుడు కాదు, అబద్ధమాడ నేరని. ఆయనకు రాదు. ఆయన అబద్ధం ఆడడం రానివాడైనా ఆయన అబద్ధం ఆడ్డు. ఆ టెర్మినాలజీ ఎందుకు ఉపయోగించాడంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకం ఉంది, నిత్య జీవితం ఉంది, మరొక జీవితం ఉందని మా పనులు మానుకుని, మా బిజీ లైఫ్ను వదులుకుని, మా కష్టార్జితాన్ని, మా సమయాన్ని ఖర్చు పెట్టి ఇలా దేవుడి కార్యక్రమాల్లో ఎందుకు మేము పాల్గొవాలి? రేపొద్దున ఎవడు చూడొచ్చాడండి? రాబోయే లోకం కోసం మాట్లాడేంత వయసు ఉందా మీకు అని మీరు అడిగితే, ఇది నా వయసున్న అంటే 33 ఏళ్ల వయసున్న నజరేయుడు ఒకప్పుడు యెరూషలేము వీధుల్లో, గలిలయ సముద్ర తీరాన్న కపెర్నహూములో ప్రతి చోట ప్రకటించింది ఏంటో తెలుసా? నిత్య జీవితం గురించి. ఆ నిత్య జీవితం గురించి దేవుడు వాగ్దానం చేశాడు. అది అబద్ధమాడనేరని దేవుడు. కాబట్టి రేపటి భవిష్యత్తు గురించి, అంటే మనం శాశ్వత కాలం ఉండే జీవితం గురించి ఎప్పుడు సందేహించవలసిన అవసరమే లేదు. ఎందుకంటే దేవుడు అబద్ధం ఆడడు. మీరు చూడొచ్చారంటే ఖచ్చితంగా, ఎందుకంటే దేవుడు అబద్ధమాడడు అనే మాట మీద ఆధారపడితే
ఒకవేళ ఆయన అబద్ధం ఆడితే ఆయన దేవుడే కాదు, ఆయన ఇప్పుడు దేవుడు కాకుండా పోడు. కాబట్టి దేవుడి మాట మీద పరిపూర్ణ విశ్వాసంతో మన జీవితాలను కొనసాగించవచ్చు. ఆ నిత్య జీవితం గురించి సత్యసువార్త అనే ఈ సభల్లో సత్యం అంటే ఏంటి, అసలు సత్యం అంటే ఏంటో నిన్నటి దినాన్న కొన్ని విషయాలు మనం మన సహోదరుల ద్వారా నేర్చుకున్నాం. సత్యము, అసత్యము, ధాన్యము, చెత్త. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా, దాని కొనసాగింపుగా సత్యం అనగా ఏంటి? ఈ ప్రశ్న మీరు ఎక్కడన్నా విన్నట్టుందా? బైబిల్లో చదివినట్టుందా? చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనంలో యేసు ప్రభువుని శిలువకు అప్పగించి పిలాతు ముందు నిలబెడితే, పిలాతు రోమా గవర్నర్ కమ్ జడ్జ్, ఆయన 3 సార్లు జడ్జిమెంట్ ఇచ్చాడు. ఏమన్నా తెలుసా? ఈయన యందు నాకు ఏ దోషమో కనబడట్లేదని. ఒకవేళ ప్రపంచం ఎప్పుడైనా ఏ విధంగానైనా యేసు ప్రభువుని సిలువేశారంటే ఆయన నేరస్తుడేమో అనుకుని అనుమానిస్తుందేమోనన్న భవిష్యత్తు తెలిసిన దేవుడు, ఆయన స్వయంగా విచారించిన జడ్జి ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుసా? ఈయన యందు నాకు ఏ దోషం కనిపించడం లేదు. అలా విచారించేటప్పుడు పరిశుద్ధుడైన మన ప్రభువుని, ఆయన పరిస్థితిని చూసిన పిలాతుకి అర్థమైంది. ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు, విచారిస్తున్నాడు. అప్పుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 18:36 వచనంలో, నీవు రాజువా అంటే, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, ఈ లోక సంబంధమైనది కాదు, ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదనను. అందుకు పిలాతు, నీవు రాజువా? ముళ్ళ కిరీటం పెట్టి దేహాన్ని కొరడాలతో కొట్టి ఆయన ముందు నిలబెట్టిన ఒక 33 ఏళ్ల యూదుణ్ణి రోమా గవర్నర్ ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, నువ్వు రాజువా? నా చరిత్రలో ఏ రాజుని ఇటువంటి ఆకారంతో చూడలా, నా ఎక్స్పీరియన్స్లో ఏ మనిషిని రాజు అనమని పిలవబడే వ్యక్తిని ఇటువంటి పరిస్థితుల్లో చూడలా. అప్పుడు ఈయన అంటున్నాడు, నేను రాజునే, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. అప్పుడు చెబుతూ కంటిన్యూషన్ చెప్తున్నాడు ఏమని, నేను సత్యమునకు వచ్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, అందుకే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధమైన ప్రతివాడు నా మాట వినును. అప్పుడు చివరిలో పిలాతు ఏమని అడుగుతున్నాడు చూడండి. సత్యం అనగా ఎవరు అడిగారు? జడ్జ్, రోమా గవర్నర్ యేసు ప్రభువుని విచారించిన ఆయన అంటున్నాడు, సత్యం అంటే ఏంటి? నువ్వు రాజువా అంటే నేను రాజునే అన్నాడు. నీ రాజ్యం ఈ లోక సంబంధమైందా? కాదు, పరలోక సంబంధమైంది అన్నాడు. మరి సత్యం అంటే ఏంటి అన్నప్పుడు మాట్లాడలేదేంటి ప్రభు? పిలాతు సత్యం అంటే ఏంటో అని అడుగుతున్నాడు యేసు ప్రభువుని. మాట్లాడడం లేదు యేసు ప్రభు. ఎందుకు? సత్యమును కూర్చి నేను సాక్ష్యం ఇచ్చుటని చెప్పిన తర్వాత సత్యం అంటే ఏంటని అడిగాడు జడ్జి గారు. ఈయన మాట్లాడలేదు. కొన్నిసార్లు మన మౌనం మాట్లాడుతుంది. మన మౌనం మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడలేదు చెప్పనా? పిలాతు సత్యం అంటే ఏంటా? నీ ముందు నుంచున్నాను, నేనే సత్యం. ఆయన నిశ్శబ్దానికి అర్థం అది. ఆయనని విచారించినప్పుడు నిర్దోషని అర్థమైంది. ఆయన గూర్చి తెలుసుకున్నప్పుడు ఈయన గొప్పతనం అర్థమైంది పిలాతుకి. ఎలాగైనా విడుదల చేయాలనుకున్నాడు, కుదరలేదు. సత్యం ఉన్న ప్రశ్నకి యేసుక్రీస్తు వారు మాటతో కాకుండా నిలబడి, ఒక్కోసారి మన కను సైగలతో, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్తో చెప్తాం సమాధానం. గట్టిగా మాట్లాడక్కర్లేదు. మన కోపం వచ్చిందని, నీ మాట నాకు నచ్చలేదని చెప్పడానికి మన ముఖ కవలికలు ఏం చేస్తాయి? చెప్పేస్తాయి. సత్యం అనగా ఏంటి?
అన్నప్పుడు యేసు ప్రభు పిలాతు వైపు ఇలా చూసుంటే అర్థం ఏంటి? సత్యం నిలువెత్తు రూపం ఆయన. దైవం దేహం దాల్చి దేవుడే మానవుడై సమస్త మానవాళి కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆయనను ముందు నిలబెట్టుకుని సత్యాన్ని నిలబెట్టుకుని ఏమంటున్నాడు? సత్యం అంటే ఏంటి? ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు వారు తప్ప దేహం ధరించిన ఏ వ్యక్తి క్లెయిమ్ చేసుకోలేకపోయాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని. 33 ఏళ్ల వయసున్న ఆయన ఏ ధైర్యంతో మాట్లాడగలిగాడు? ఒక సాధారణ యువకుడు ఎవరూ మాట్లాడలేరు అలాగా. సత్యం అంటే ఏంటో, తన జీవితం తానే సత్యం అని మాట్లాడకుండానే సమాధానం చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఒకప్పుడు యేసుక్రీస్తు వారి కాలంలో ఆయనను విచారించిన న్యాయాధిపతి ఆయన ఎందు దోషము లేదని నిర్ధారించి విడుదల చేయాలనుకున్నాడు. కానీ యూదుల కేకలు గెలవడం వల్ల కైసరుకు భయపడి, యూదులకు భయపడి తన పదవి పోతాదేమన్నా భయంతో యేసుప్రభువును అప్పగించేశాడు. ఈరోజు సత్యమే దేహంలో జీవించిన యేసుక్రీస్తు వారు ఆయనను అంగీకరించడానికి, అంటే మనిషి ఈ భూమి మీద బ్రతికినంత కాలం తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్న తరుణంలో ఏదో ఒక మనిషి ఆధ్యాత్మికత గురించి ఆలోచిస్తాడు. దేవుడు తన పారంపర్యాచారాన్ని బట్టి కానీ, తన జీవితంలో ఎదురైన అనుభవాలను బట్టి కానీ, ఈ ప్రకృతిని బట్టి కానీ ఏమని ఆలోచిస్తే, దేవుడు ఒక ఆయన ఉన్నాడు, అది నా తల్లిదండ్రులు చెప్పిన ఆ దేవుడిని ఆరాధించాలి, లేకపోతే కొంతమంది అవేమి పట్టించుకొని మొత్తానికి దేవుడు ఉన్నాడంతే, దేవుడికి ఒక నమస్కారం చేసి వెళ్ళిపోవాలి. ఇలా ప్రపంచంలో ఎక్కువ శాతం దేవుడిని నమ్మే వాళ్ళు ఉన్నారు. ఇంతమంది సత్యమే మానవ దేహం ధరించి భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయనే సమస్త మానవాళి కోసం చనిపోయి తిరిగి లేచినప్పుడు ఆయన ఎందుకు అంగీకరించలేకపోతుంది? ఎందుకు అంగీకరించలేకపోతుందంటే, నిత్య జీవితం కోసం నాకు వేరే సత్యం ఉంది, నిత్య జీవితం కోసం నాకు వేరే మార్గం ఉంది, నిత్య జీవితం కోసం నాకు వేరే థాట్ ఉంది, వేరే ఐడియాస్ ఉన్నాయి, వేరే ఫిలాసఫీలు ఉన్నాయి. బైబిల్లో అటువంటి వ్యక్తులు కనబడతారు, ఈరోజు ప్రపంచంలో కూడా చాలామంది కనబడతారు. మనిషి ఎందుకు దేవుణ్ణి చేరుకోలేకపోతున్నాడు? సత్యమైన యేసుక్రీస్తు వారిని, సత్యవాక్యమైన బైబిల్ గ్రంథాన్ని ఎందుకు అంగీకరించలేకపోతున్నారు? మనం నమ్ముతున్నాం, మనం స్వీకరించాం, అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. అటువంటి సత్యాన్ని అంగీకరించడానికి మనిషి ఎందుకు ముందుకు రాలేకపోతున్నాడో ఇది చాలా జాగ్రత్తగా వినాలి ప్రియమైన దేవుని పిల్లలారా. మనకి నిత్య జీవితం కోసం వేరే దారులు ఉన్నాయి అని అనుకునే వాళ్ళందరికీ చాలా అవసరం. ఏ నదైనా సముద్రంలో కలుస్తుందని చెప్తారు కదా, సంతోషం. ఏ మార్గము ద్వారా అయినా సరే తండ్రి దగ్గరకు చేరుతారు అంటే సంతోషం. అటువంటి ఏర్పాటు దేవుడు చేసుంటే, కానీ దేవుడు రకరకాల మార్గాల ద్వారా ప్రయాణించే ఏర్పాట్లు ఏమీ ఆయన చేయలేదు. ఒకే ఒక్క మార్గం, యేసుక్రీస్తు వారి ద్వారా తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు చేరలేడు. ఈ విషయం దేవుడు ఎంత స్పష్టంగా రాయించినా ఎందుకు మనుషులు అంగీకరించలేకపోతున్నారు? ఇలా చెప్పడం కంటే కొన్ని ఉదాహరణలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనలో అలాంటి వాళ్ళు ఉంటారు, మన సమాజంలో అలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు వాళ్ళకి నిత్య జీవితం కావాలి, మోక్షం కావాలి, స్వర్గం కావాలి, కానీ యేసు వద్దు. వాళ్ళకి దేవుడు కావాలి, సుఖం కావాలి, సంతోషం కావాలి, సౌఖ్యం కావాలి, వాక్యం వద్దు. ఇటువంటి మనుషులకు మంచి ఉదాహరణ మార్కు సువార్త. దానికి వెళ్ళే ముందు ఇంతకడ మనం చదువు ఏమని, సత్యం అనగా అన్నప్పుడు యేసుక్రీస్తు వారి సమాధానం ఏంటి? యేసుక్రీస్తు వారు మాట్లాడాడా లేదా? మాట్లాడలేదు. మాట్లాడకుండా ఉండడమే పెద్ద సమాధానం. చాలామంది అంటూ ఉంటారు ఏమని,
మనం వాడేటప్పుడు ఒక పదం వాడతాం, బ్రదర్ ఇది నగ్న సత్యం బ్రదర్. ఏంటిది? నగ్న సత్యం అంట. నగ్న సత్యం ఏంటో స్క్రీన్ మీద చూడండి. ఇప్పుడు సిలువ వేయబడిన యేసుక్రీస్తు వారు నగ్న సత్యం. అంతకు మించిన నగ్న సత్యం లేదు, రాదు, ఉండదు. మహిమ స్వరూపి అయిన ప్రభువుని సిలువేసి చంపేశారు. ఆయన మహిమా స్వరూపి. అటువంటి ప్రభువు సమస్త మానవాళి కోసం తన వస్త్రాలు పంచుకుని కొన్ని వివరాల ప్రకారంగా, అంటే ఒక విధానం ప్రకారంగా శిలువ మీద చాలామందికి మీకు కనబడుతున్న వస్త్రం కూడా ఉండదు. అంత దారుణంగా హింసించి అవమానించి చంపేసేవారు. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతకంటే ఈ ప్రపంచానికి నగ్న సత్యం అంటే సమస్త మానవాళి కోసం యేసుక్రీస్తు దేవునితో సమానంగా ఉన్నవాడు భూమి మీదకి వచ్చాడు, చనిపోయాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన్ని తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు, తండ్రి కుడిపాశాన ఆసీనుడయ్యాడు. ఇంతకు మించిన నగ్న సత్యం అంటూ ఏమీ లేదు. ఆయనే మనుషులు ఎందుకు అంగీకరించట్లేదు అంటే అది చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం కాడి నుంచి. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమును పోవచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, బోధకుడు, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేం చెయ్యాలి? యేసు ప్రభు జీవితంలో ఆయన సేవా పరిచయంలో ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చారంట. ఎక్కడికి? యేసు ప్రభు దగ్గరికి. మీరు ఎప్పుడైనా పరిగెత్తుకుంటూ వచ్చారు మీటింగ్కి? మీటింగ్ నుంచి వెళ్ళేటప్పుడు పరుగులు జింకలో, వచ్చేటప్పుడు నత్తలో అడుగులు అడుగేసుకుంటూ, ప్రార్థన ఇంకా మొదలు పెట్టలేదు, పాటలు ఇంకా అవ్వలేదు. అవునా? ఇలా నిత్య జీవితం కోసం పరిగెత్తాడంట ఒక యువకుడు. ఆయన ఎదుటి మోకాల్లోని, సద్బోధకుడా, నిత్య జీవితానికి వారసులకు నేనేం చేయాలి అని అడిగాడు. యేసుప్రభు ఏం చెప్పాడు? నన్ను సత్పురుషుడని ఎలా పిలుచుచున్నావు? దేవుడు ఒక్కడే గాని ఎవడును సత్పురుషుడు కాదు. నెక్స్ట్ అని చెప్పిన తర్వాత ఏమేం చెయ్యాలో నిత్య జీవితానికి వారసుడు అని చెప్తున్నారు లిస్టు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, తల్లిదండ్రులను సన్మానించాలి అని ఆజ్ఞలను నీకు తెలుసు కదా. అవి తెలుసు కదా, ఆ ఆజ్ఞలు అనుసరించాడు. అప్పుడు అతను ఏమన్నాడు? అందుకు అతడు బోధకుడా, బాల్యము నుండే మేము పుట్టు క్రైస్తవులు. ఎవరో పుట్టు క్రైస్తవులు ఎవరో ఉండరు, క్రైస్తవుడిగా పుట్టడమే ఉంటుంది. మీకు అర్థమైందా? పుట్టు క్రైస్తవులు అంటే మనం వేరే అర్థాల్లో ఉపయోగిస్తాం. ఒక మనిషి పాపం చేసి తనకి రక్షణ అవసరమని యేసుక్రీస్తు వారి దగ్గరికి రావడం, ఆ వ్యక్తి అప్పుడు క్రైస్తవుడిగా పుడతాడు. ఇతను ఏం చెప్తున్నాడు? నేను చిన్నప్పటి నుంచి నువ్వు చెప్పిన లిస్టులన్నీ చేసేస్తున్నాను. ప్రభు ఏమనుకున్నావు నా గురించి? నిత్య జీవితానికి వారసు అవడానికి ఎంతకంటే ఏమన్నా చెప్తావేమో అనుకున్నాను. నా లిస్టులో, చెక్ లిస్టులో నరహత్య చేయను, టిక్ పెట్టుకున్నాను. 2 వ్యభిచారం చేయట్లేదు, టిక్ పెట్టుకున్నాను. 3 దొంగతనం చేయట్లేదు, టిక్ పెట్టుకున్నాను. అయిపోయింది, నా లిస్టులో కంప్లీట్ అయిపోయింది. అంటే ఇప్పుడు నాకు నిత్య జీవితం గ్యారంటీ అనమాట. అంతే కదా? ఈ ఆజ్ఞలు అనుసరిస్తే చాలు అని యేసు ప్రభు చెప్పగానే అతను కొంచెం ఎలా ఫీల్ అయి ఉంటాడు? ప్రౌడ్గా ఫీల్ అయి ఉంటాడు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఈ యువకుడి గురించి పాజిటివ్ రెస్పాన్స్ మీరు వినుంటారు. అసలు అతని ఒరిజినల్ ఇంటెన్షన్ ఏంటో చూద్దాం. యేసు అతన్ని చూచి
యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగానున్నది నీవు వెళ్ళి నీకు కలిగిన వాటిని అమ్మి బీదలకిమ్ము పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుము అని చెప్పెను. కొదువుగా ఉంటే ఇవ్వాలా తీసేసుకోవాలా? ఇప్పుడు నాకు ఏమైనా కొదువుగా ఉందనుకోండి, నా దగ్గర లాగేసుకుంటారా, మీకు నాకు ఇస్తారా? ఇప్పుడు ఇతని దగ్గర కొదువుగా ఉందంట, యేసుప్రభు ఏమంటున్నారు? ఆస్తి నమ్మి ఇచ్చే అంటున్నారు. అసలు ఆయనకి ఏముంది? కొదువు ఉంది, అంతే కదా. అసలు ఈయన ఎందుకు యేసుప్రభు ఆ మాట అన్నాడో అర్థం అవుతుంది. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసా? అతడు మిగిలిన ఆస్తి గలవాడు, నిత్య జీవితానికి వారసుడు అవ్వడానికి ఇవన్నీ చేయాలని చెప్పగానే మిగిలిన ఆస్తి గలవాడు ఇవన్నీ చేస్తానని చెప్పిన మనిషి, నీ కొదువుగా ఉంది, నీ ఆస్తి నమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు అనగానే ఏం చేయడు? అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. అప్పుడు యేసు, మనం కంటెంట్ ఇప్పుడు మర్చిపోకూడదు. మన టాపిక్ మెయిన్ ఏంటంటే అసలు యేసు సత్యమైన యేసుక్రీస్తు వారిని ప్రపంచం నిత్య జీవితం కోసం ఎందుకు అంగీకరించడం లేదు? సత్యమైన యేసుక్రీస్తు వారు దేహంలో ఈ భూమి మీద బ్రతికినప్పుడే తన మాటను ఒక యవనస్తుడు, ధనవంతుడైన యువకుడు ఏం చేయలేదు? అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదంటే అతను ఆజ్ఞలన్నిటిని ఏం చేస్తున్నాడంట? అనుసరిస్తున్నాడంట. నిజమేనా? నిజంగా అతనికి నిత్య జీవితమే కావాలంటే, అతను యథార్థంగా నిత్య జీవితాన్ని కోరుకున్నవాడైతే ఇన్ని చేసినోడు యేసు ప్రభు చెప్పిన ఒక్క మాట ఎందుకు చేయడు? యేసు ప్రభు చెప్పిన ఒక మాట ఎందుకు చేయడు? నేను ఆ మాట అడుగుతాను. పాపం చేసిన మనం పాపక్షమాపణ కోసం రక్షణ పొంది, బాప్తిసం పొంది రక్షణ పొందాం, అంతే కదా. మన నరహత్య ఏమైనా చేశారు? మీరు ఎన్ని హత్యలు చేశారేంటి? అవునా? అంటే ఈ లిస్టులో ఇప్పుడు ఇతను చెప్పినట్టుగా అతిపెద్ద ఘోరమైన పాపాలు చేసి అంత దారుణమైన పరిస్థితులకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారా? ఎక్కువ మంది ఉంటారా? రెండో విషయం, ఈ మనిషి తను ఏం ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటున్నాడంటే, నిత్య జీవితానికి వారసుడు అవడానికి నేను చేసేవి సరిపోతాయి, నిత్య జీవితాన్ని స్వతంత్రించుకోవడానికి నేను చేసేవి సరిపోతాయి, అడిషనల్గా ప్రభు ఇంకోటి చేయమంటే కష్టం. అంటే మనుషులు యేసు ప్రభువుని అంగీకరించిపోవడానికి, సత్యాన్ని అంగీకరించిపోవడానికి కారణం ఏంటంటే, ఆల్రెడీ చాలామంది ప్రపంచంలో వ్యభిచరించకుండా, దొంగతనం చేయకుండా, పొరుగువాడి జోలికి వెళ్లకుండా, అబద్ధం ఆడకుండా బ్రతికే వాళ్ళు నిష్ఠాగరిష్ఠులు, మత ప్రవిష్టులు చాలా చోట్ల కనబడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా యేసు ప్రభువుని అంగీకరించడానికి ఎందుకయ్యా నేను అంగీకరించాలని నేనేం చేశాను? ఈ మనిషి కూడా నిత్య జీవితానికి వారసుడు అవ్వాలనుకుంటున్నాడు, ఆజ్ఞల అనుసరిస్తున్నాడంట. అయితే నువ్వు నిత్య జీవితం కావాలనుకుంటే సత్యమైన యేసు ప్రభు చెప్పిన ఒక మాట ఎందుకు చేయలేవు? ఎందుకు చేయలేవంటే నువ్వు అబద్ధం చెప్పావు. నేను ఆజ్ఞలు అనుసరిస్తున్నానన్న మాట అబద్ధం. అదేంటండి అబద్ధం ఏంటండి అని అనుకుంటున్నారా? యేసు ప్రభు కింద స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు తెలుసా? అతడు మిగిలిన ధనవంతుడై వ్యసనపడుచు, దుఃఖపడుచు వెళ్ళిపోతే అప్పుడు యేసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. దుర్లభం అంట. అతను ఆజ్ఞలు అనుసరిస్తానన్న మాట అబద్ధం. ఎలాగో చెప్పమంటారా? ధర్మశాస్త్రంలో ఆజ్ఞల ప్రకారం నీకు ఒకే ఒక్క దేవుడు ఉండాలి, ఆ దేవునికి తప్ప ఎవరికి నమస్కారం చేయకూడదు, ఆ దేవుని తప్ప ఎవరిని పూజించకూడదు. ఇతనికి ఇంకో దేవుడు ఉన్నాడు. ఎవరు? ధనం. ఒకడు సిరికిని దేవునికిని
దాసుడిగా. నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, ఆజ్ఞలు అనుసరిస్తున్నాను, పవిత్రంగా బతుకుతున్నాను అనుకుంటున్నాడు. కానీ ఇతని దేవుడు వేరే. ధనం అతని దేవుడు. అబద్ధం చెప్పాడు. దేవునికి సిరికి ఎవడనో దాసుడిగా ఉండలేదు. కానీ ఏం చెప్తున్నాడంటే, ప్రభువా నేను ఎవరికి దాసుణ్ణి? ఇదిగో మోషే ధర్మశాస్త్రం ప్రకారం దేవుడికి దాసుణ్ణి. కానీ అతను సిరికి దాసుడు. మోసం చేశాడు అతను. ఏం మోసం చేశాడు? ఆజ్ఞలు అనుసరిస్తున్నాను, భక్తిగా ఉన్నాను, దేవుడు ఇలా బ్రతికితే చాలు, నిత్య జీవితం వెళ్ళిపోతాను, ఇది భక్తి అనుకుని బ్రతుకుతూ సమాజానికి కనపరుచుకుంటూ నీతిమంతుడుగా సమాజాన్ని మోసం చేశాడు. యాక్చువల్గా అతను ఒరిజినల్గా ఆజ్ఞల సారాన్ని, ధర్మశాస్త్ర సారాన్ని పాటించలేదు. ఇటువంటి వాళ్ళు మనకి జీవితంలో, ప్రపంచంలో తారసపడతా ఉంటారు. మేము భక్తి చేస్తున్నాం, మేము అనుకున్న దేవుడికి భక్తి చేస్తున్నాం, నీతిగా బతుకుతున్నాం, నిష్ఠాగరిష్ఠులం, మత ప్రవిష్ఠులం అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ అవసరం ఏంటో తెలుసా? నువ్వు ధనం కోసమో, జనం కోసమో, దేహం కోసమో, లేకపోతే మోహం కోసమో, దేనికోసమైనా నిత్య జీవితాన్ని వదులుకుంటావేమో జాగ్రత్త. యేసును అంగీకరించలేకపోవడానికి నీ దగ్గర ఏదో అడ్డు ఉంది. అది నీ అహం. మన అహం. ఎందుకు నేను ఒప్పుకోవాలి? నేను అపవిత్రుడని, నేను పాపం చేశానని నేను ఎందుకు ఒప్పుకోవాలి? ఇవన్నీ ఉన్న చాలామంది యేసు ప్రభువుని, సత్యమైన ఆయనని అంగీకరించలేకపోతున్నారు నిత్య జీవితం కోసం. యేసు ప్రభు లేకపోతే ఏంటి? నా సొంత క్రియలు, నా నీతి క్రియలు, నా భక్తి జీవితం, నా పవిత్రత, నా యథార్థత, నా దాన ధర్మాలు నన్ను కాపాడుతాయనని అనే ధైర్యంతో బ్రతుకుతున్నారు. కాబట్టి వాళ్ళు నిత్య జీవితం కోసం, మోక్షం కోసం, స్వర్గం కోసం దేని మీద ఆధారపడుతున్నారో అది ఉన్నంత కాలం, అదే నాకు నిత్య జీవితం అనుగ్రహిస్తుందన్న నమ్మకం, ఆధారం ఉన్నంత కాలం మనుషులు సత్యాన్ని స్వీకరించలేరు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం కూడా అలాంటి వాళ్ళమే. నేను సండే ప్రార్థనకు వెళ్ళాను, టిక్కు. వాక్యం విన్నాను, టిక్కు. నోట్స్ రాసుకున్నాను, టిక్కు. చచ్చాక తెలుస్తుంది నీ టెక్కు. అప్పుడు తేలిపోద్ది. మనకు కూడా ఏదో ధైర్యం, అయ్యో బాబాయ్ సండే వచ్చాను, దేవుని ఉద్ధరించేశాను. ఏం ఉద్ధరించావు? నువ్వు 4 అడుగులేసి రాలేవు దేవుడి సంఘానికి. దేవుడుతో ఉన్న దేవుడు, వాక్యమైన దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుండి వచ్చాడు మన కోసం. 4 అడుగులు వేసి దేవుని వాక్యం నేర్చుకోవడానికి, దేవుని స్తుతించడానికి. మీకు ఒక విషయం చెప్పమంటారా? ఆదివారం ఆరాధనకు రావడం మీరు దేవుడికి ఏదో చేసేసినట్టు కాదు. ఆయన మనకు అనుగ్రహించిన రక్షణ భాగ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మన రెస్పాన్సిబిలిటీ, క్రైస్తవుడైనందుకు మన బాధ్యత అది. ఈరోజు ఆదివారం వెళ్ళాను, అయ్యో బాబాయ్ కొంచెం భుజాలు పైకి లేగుతాయి మనకి. సువార్తకి వెళ్ళాను, ఇంకో కొంచెం సెంటీమీటరు. పాటలు పాడాను, అయ్యి బాబు ఈరోజు దేవుడి పనంతా నేనే చేసేసాను. యేసుప్రభు అడిగాడు కూడా మనమే ఒకవేళ యేసుప్రభు ల్యాండ్ అయితే పరిగెత్తుకుని వెళ్ళి, ప్రభువా నిత్య జీవితానికి వారసులకు నేనేమి చేయాలి అనంటే, ఆదివారం ఆరాధనకి వెళ్తున్నాను, అవన్నీ చేస్తాను ప్రభు, మళ్ళీ లిస్టు చెప్పాడు, టకటక లిస్ట్ చదివేస్తాం. అయితే నిన్ను పరిత్యజించి నన్ను వెంబడించాడు అనుకో, మనం కూడా వ్యసనపడుచు, పిల్లలు ఉన్నారా ప్రభువా, ఈఎంఐలు కట్టాలి ప్రభువా, అప్పులున్నాయి ప్రభువా, తిప్పలున్నాయి ప్రభువా, ఇన్ని చెప్పి ఏం చేస్తాం? ప్రభు నిన్ను వెంబడించాలా? మాకు కూడెవరు పెడతారు ప్రభువా? రేపొద్దున భోజనం ఎలా ప్రభువా? అంతే కదా మనం కూడా. కానీ మన ధైర్యం ఏంటి తెలిసి, మనం చేసే పనులను బట్టి ప్రపంచంలో ఎవరైనా సరే తాము చేసే పనుల ద్వారా నిత్య జీవితాన్ని సాధించాలనుకుంటే ఈ ప్రపంచం నిన్ను మోసం చేస్తున్నాడు. అబద్ధం. మరి సత్యం ఏంటి?
అన్ని అనుసరించే ఆయనకే యేసు ప్రభు అవసరమైతే మన భక్తి ఏంటి, మన జీవితం ఏంటి? ప్రియమైన దేవుని పిల్లరా, మొన్న ఈ కొద్ది సమయంలో కొన్ని మంచి సందర్భాలు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. మీరు ఎప్పుడైనా సభల నిమిత్తం, సువార్త నిమిత్తం, దేవుని వాక్య నిమిత్తం ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉంటారు? మీ రాష్ట్రాలు దాటెళ్ళి ఉంటారా? ఎప్పుడన్నా మీ దేశం దాటెళ్ళారా? మీ ఖండం దాటెళ్ళారా? ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలీయులు పురుషులందరూ దేవుడు నిర్దేశించిన 3 పండుగలకి, పస్కా పండుగకి, పెంతెకోస్తు పండుగకి, అదే వారముల పండుగ అంటారు, తర్వాత 3వది పన్నసాల పండుగ, ఈ 3 పండుగలకి ఖచ్చితంగా రావాలి. అలా ఆకాశంలో కింద నుండి భక్తి గల యూదులు పెంతెకోస్తు పండుగ దినానికి యెరూషలేములో కాపురం ఉన్నారంట. రోమా నుండి, సిరియా నుండి, ఐగుప్తు నుండి, ఐగుప్తు ఆఫ్రికా ఖండం, ఇటు రోమా యూరోప్ ఖండం, ఇటు సిరియా ఆసియా ఖండం, ఖండాలు దాటి, సముద్రాలు దాటి, నదులు దాటి యెరూషలేములోకి వచ్చారు భక్తి గల యూదులు. జాగ్రత్తగా వినండి. అంత దూరం ట్రావెల్ చేశారంటే, అంత దూరం ప్రయాణించారంటే, అంత దూరం దేవుని సన్నిధికి వచ్చారంటే వాళ్ళు భక్తి గల వాళ్ళ కాదా? భక్తి గల వాళ్ళు అని వైద్యుడైన లోకా స్టేట్మెంట్ ఇచ్చారు. మీరెవరో కాదనలేరు. దేవుడు రాయించాడు, వాళ్ళు ఎవరో భక్తి గలవారు. భక్తి గలవారు ధైర్యంగా బతుకుతున్నారేమని, ఇదిగో మాకు తెలిసిన సత్యం ప్రకారం నిత్య జీవితం, స్వర్గానికి ఇదే మార్గం అని బ్రతుకుతుంటే, పేతురు పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడిన మొట్టమొదటి ప్రసంగంలో 3000 మంది బాప్తిస్మం పొందారు. నేను అడుగుతాను, చెప్పండి, కొన్ని వేల కిలోమీటర్లు కష్టంతో ప్రయాణం చేసి దేవుని వాక్యం కోసం, దేవుని స్తుతించడం కోసం, దేవుని ఆరాధించడం కోసం బ్రతికిన వాళ్ళకంటే భక్తుందా ఎవరికైనా? దేవుని యొక్క భయభక్తులతో చాలామంది చాలా మతాలలో చాలా సుదూర ప్రాంతాలు ప్రయాణం చేస్తారు. వాళ్ళ నమ్మకాలను బట్టి ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుడిని ఆరాధించాలి అని. ఇన్ కేస్ ఒకవేళ మీరు అటువంటి వాళ్ళు ఎవరైనా ఈ మాటలు వింటుంటే గుర్తుపెట్టుకోండి, నువ్వు ఊర్లు దాటవేమో, గ్రామాలు దాటవేమో, ఖండాలు దాటిన వాళ్ళకి కూడా, ఖండాలు దాటిన వాళ్ళ భక్తికి కూడా అవసరం సత్యం. ధర్మశాస్త్రంతో సరిపోదు నీ నిత్య జీవితానికి, క్రొత్త నిబంధన అవసరమని దేవుడు వాళ్ళకి వినిపించాడు. కొన్ని వేల మంది, సుమారు 1,00,000 మంది వరకు కూడా, 1,00,000 నుండి 2-3 లక్షల వరకు కూడా రాగల జనసమూహం మధ్య ఎంతో దూరం నుంచి భయభక్తులు కలిగిన భక్తులు ఆ ప్రదేశానికి వస్తే 3,000 మంది బాప్తిసం పొందారు. గుర్తుపెట్టుకోండి, నాకు భక్తి ఉంది, నేను సుదూర ప్రాంతాలకు వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తానని అనుకునే వాళ్ళు ఈ మాట వింటే నీకు అవసరం సత్యం. ఏంటో తెలుసా? సత్యం. నీ మోక్షం కోసం, నీ నిత్య జీవితం కోసం, నీ పరలోకం కోసం నీకు సత్యం అవసరం. నీ జీవితాన్ని మార్చుకోవడం అవసరం. నీ పాపాల క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందడం అవసరం. యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందడం అవసరం. అదే చెప్పాడు. ఎగ్జాంపుల్ నెంబర్ 2. అలా 2వ అధ్యాయం నుంచి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలోకి వెళ్ళారనుకోండి, నిత్యము తన ఆర్థిక వ్యవహారాలతో బిజీగా ఉండే ఇథియోపియుడైన నపుంసకుడు, కందాకనే రాణి కింద మంత్రిగా పనిచేస్తున్నాడు, ఆర్థిక మంత్రిగా. నపుంసకుడు ఆ కాలాల్లో తెలివైన, అందమైన, ప్రావీణ్యము గల, జ్ఞానము గల యువకులను నపుంసకులుగా చేసి రాణిగారి అంతఃపురాలలో సేవకులుగా వాడుకునేవారు. అలా వాడుకోబడ్డవారే దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో. ఈయన కూడా నాకు తెలిసి అటువంటి మంచి రాజవంశంలో జ్ఞానము గల ఒక యువకుడై ఉంటాడు. ఒకవేళ యూదుడై అయి ఉండొచ్చు కూడా. అటువంటి ఆ మనిషికి తన కుటుంబం కోసం, పిల్లకి జ్వరం వస్తే, ఇంట్లో బాగోపోతే పరిగెట్టుకొని వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటావు. ఇతనికి కుటుంబమే లేదు,
కానీ తన ఆర్థిక పనులు, అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ పనులు, అంతకంటే బిజీ అయిన మంత్రిత్వ శాఖ ఏమీ లేదు, దాన్ని వదులుకొని వచ్చేసాడు. అలా వదులుకొని వచ్చేస్తే ఇంకా ఇంట్రెస్ట్ ఏంటో తెలుసా? రథంలో వెలుచునకు ఏం చదువుతున్నాడు? యెషయా గ్రంథం చదువుతున్నాడు. మనం టైంపాస్కి ఏం చేస్తాం? సమోసా ఇలాగ తినాలి, పక్కలతో ప్రపంచ రాజకీయాలు ప్రయాణంలో మాట్లాడేస్తాం. ఒక ఆయన అంటున్నాడంట, ఏమన్నా తెలుసా? ఏమండి, ఎప్పుడు మీ ఇంట్లో మీ ఆవిడ మాట నెగ్గుతుందా ఏంటి? ఎప్పుడు ఆవిడ మాట వినపడుతుందంటే, అబ్బాయి అలాంటి పట్టించుకోకండి, మా ఇంట్లో అన్ని సంగతులు మా ఆవిడ చూసుకుంటుంది, నేను మాత్రం ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపాలా వద్దా, ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గించాలా వద్దా, సరిహద్దులు గొడవలు తీర్చాలా వద్దా, ఇటువంటి విషయాల గురించి ఆలోచిస్తానండి, ఇలాంటి పట్టించుకుని అన్నాడు. మీకు అర్థమైందా? అంత బిజీ పరిస్థితుల్లో కూడా ఈ మనిషి ఏం చేశాడంటే ఆరాధించడానికి వచ్చాడు. ఏమండి, ఎందుకు ఈ మాట చెప్తానంటే, నాకు భక్తి ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు అవగాహన ఉంది, దేవుణ్ణి ప్రేమించే మనసు ఉంది అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇంకా రక్షణ పొందకపోతే ఈ మాటలు వింటుంటే, ఐథియోపియుడే నపుంసకుడు కంటే అతని భక్తితో పోలిస్తే మనం ఎంత? ఆయన అతనికి అవసరం సత్యం, అతనికి నిత్య జీవితానికి అవసరమైన సత్యం అవసరం. సువార్తికుడిని పిలుపుని పరిగెట్టించాడు దేవుడు, రథం ఎక్కించాడు, వాక్యం చెప్పించాడు, చివరికి రక్షణ పొంది సంతోషంగా వెళ్ళిపోయాడు. సుదూర ప్రాంతాలు దేవుడి పేరిట ప్రయాణాలు చేసే వాళ్ళకి, నిత్య జీవితం కోసం ఆరాటపడే వాళ్ళకి, దేవుడున్నాడు ఆయన చేరుకోవాలనుకునే ఆరాటంతో తమ కష్ట సుఖాలు మరిచిపోయి ఎక్కడున్నా సరే ఆ దేవుని దర్శించాలన్న ఉద్దేశంతో ప్రయాణాలు చేస్తామే, మన భక్తి అంత గొప్పదే. అటువంటి వాళ్ళకి అవసరం సత్యం. నువ్వు వెళుతున్న మార్గం నిత్య జీవితానికి చేర్చదు అని పేతురు చెప్పాడు. ఇదిగో నపుంసకుడు మంత్రి గారు, మీ భక్తి సరిపోదు, దేవుడు తెలియజేశాడేమో తెలుసా? యేసుక్రీస్తు నామములో, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో మీరు బాప్తిస్మం పొందాలి, సువార్త వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, యేసుక్రీస్తు అని ప్రభుగా స్వీకరించాలి, బాప్తిస్మం పొందాలి అనగానే ఒప్పుకున్నాడు. 3 ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? పక్క అధ్యాయమే 9వ అధ్యాయం. తన చిన్ననాటి నుండి పరిసయ్యుడు అంటే ఎంత పవిత్రంగా ఉంటుందో తెలుసా? పరిసయ్యుడు పదానికి అర్థం ప్రత్యేకంగా ఉండేవాడు, పరిశుద్ధుడు అని అర్థం. అన్ని జనులు గాలి కూడా సోకకుండా, అపవిత్రమైన చోట్లకు వెళ్లకుండా, శుభ్రంగా ఉండే ఆ తెగకు చెందిన బెన్యామీను గోత్రంలో పుట్టిన తార్సుకు చెందిన సౌలు అనే ఆయన తను నమ్మిన మతం కోసం, తను నమ్మిన సత్యం కోసం, తను నమ్మిన సిద్ధాంతాల కోసం, ఇంకా బాగా చెప్పాలంటే యోధా మతం కోసం ఒకనాడు క్రైస్తవులు ఏం చేశాడు? చంపేశాడు. ఒకవేళ ప్రియమైన దేవుని పిల్లలారా, నా మతం గొప్పది, నా మతము ద్వారానే రక్షణ, నా మతము ద్వారానే నిత్య జీవితం అని ఆలోచనలతో ఆవేశపడుతున్న నా సహోదరులు ఎవరైనా ఈ మాటలు వింటే ఒకసారి ఆలోచించండి. నీకంటే చిన్ననాటి నుండి అతని వైపు వేలెత్తి చూపించే మనిషి ఎవడో లేడు పౌలు గారి జీవితంలో. పౌలు గారు చెడ్డవాడని ఆయన్ని ఏమీ అనలేని అంత భక్తిగా బ్రతికాడు. తన సమవయస్కుల్లో ఎవరు లేనంత భక్తిని కనపరిచాడు. చిన్ననాటి నుండి అణింగుడనై ఉంటునని ధైర్యంగా చెప్పుకోగలిగాడు. అటువంటి మనిషికి ఏమవసరం? సత్యం అవసరం. అతనున్న మతం అతన్ని స్వర్గానికి తీసుకెళ్ళదా? అతనున్న మతం అతన్ని నిత్య జీవితానికి తీసుకెళ్ళదంటే లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఉపదేశించిన, దేవుడు ప్రకటింపజేసిన, దేవుడు రివీల్ చేసిన సత్యము తప్ప వేరే మార్గం లేదు. ఇలా ముందుకు వెళ్తే నెక్స్ట్ అధ్యాయానికి వెళ్తే కొర్నేలు ఉన్నాడు. అతని గురించి ఎంత అద్భుతమైన స్టేట్మెంట్లు ఉన్నాయి. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు, యూదులందరూ వాళ్ళ మంచి పేరు పొందినవాడు, తను శతాధిపతిగా పనిచేస్తున్నాడు. ఇటలీ పటాలం అనే పటాలంలో
ఆ క్యాంపులో పనిచేస్తున్నాడు శతాధిపతిగా. తన ఉద్యోగ ధర్మాల్లో ఉన్న ధర్మ కార్యాలు మర్చిపోలేదు, దేవునికి ప్రార్థన చేయడం మర్చిపోలేదు, మంచి పేరు సంపాదించుకున్నాడు. అతను ఏమనుకోవాలి? నా నిత్య జీవితం కోసం, నా పరలోకం కోసం, దేవుడు నాకు అనుగ్రహించే పరలోకం కోసం అంతకంటే భక్తిగా ఎలా బ్రతుకుతాం చెప్పండి. ఇతని భక్తి, మనిషి ఎంత భక్తిపరుడు అంటే, పేతుని పిలిపించుకోమంటే పేతురు వచ్చి ఏం చెప్పేస్తాడో నాకు మాత్రమే చెందాలనుకోలే, తన కుటుంబాన్ని, బంధుమిత్రులందరినీ పిలిపించుకున్నాడు. వాళ్ళందరికీ వినాలి, వాళ్ళందరూ తెలుసుకోవాలి, వాళ్ళందరూ నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ముగించేస్తాను జాగ్రత్తగా చివరిలో. ఈ కొర్నేలి ఎంత భక్తిపరుడు. ఈరోజు సమాజంలో చాలామంది నాకు భక్తి ఉంది, నా మతంలో, నా విశ్వాసంలో, నా నమ్మకంలో నేను చాలా బాగా బతుకుతున్నాను అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. చాలామంది ప్రపంచంలో ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి, కొర్నేలి కంటే నీ భక్తి గొప్పదేం కాదు. అంత భక్తిపరుడైన కొర్నేలికే అతని భక్తి నిత్య జీవితాన్ని ఇవ్వదు, కానీ ఏం చేయాలి? అతను సత్యము తెలుసుకోవాలి. ఏంటి ఆ సత్యం? పేతురు వెళ్ళి చెప్పాలి. పేతురు వెళ్ళి చెప్పాలి. దేవదూత వచ్చి సీమోనును చర్మకారిణి అంట, సముద్రపు వద్దనే సీమోను చర్మకారిణి అంట దిగిన సీమోను పేతురు పిలిపించుకోమని చెప్పిన దేవదూత సువార్త ఎందుకు చెప్పలేదు తెలుసా? సువార్త ప్రకటించవలసిన బాధ్యత ఒకనాడు అపోస్తులకి, తన సంఘానికి, ఈరోజు మనందరికీ అప్పగించాడు దేవుడు. పేతురు వచ్చి ప్రకటించాడు. నేను ఆ మాట అడుగుతున్నాను, చెప్పండి. ఈరోజు అటువంటి భయభక్తులు కలిగి ప్రార్థనలతో, ఉపవాసాలతో, నిష్ఠతో బ్రతికే చాలామంది యేసును అంగీకరించడం లేదు. గుర్తుపెట్టుకో, ఒకవేళ నువ్వే అలా ఉంటే, ఈ మాటలు వింటూ ఉంటే, అటువంటి వ్యక్తికి యేసు ప్రభువు అవసరం. అది అర్థం చేసుకున్నాడు, సువార్త విన్నాడు, నమ్మి రక్షణ పొందాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు బయలుపరిచిన సత్యాన్ని వినడానికి అడ్డంకులు, తన సొంత భక్తి, సొంత క్రియలు, సొంత జ్ఞానం, తనకున్న ధనం, తనకున్న ఆస్తి, తనకున్న పేరు ప్రఖ్యాతులు, తను నమ్ముకున్న కులం, తను నమ్ముకున్న మతం, ఇవన్నీ అడ్డు అని అనుకుని చాలామంది ఏం చేయట్లేదు తెలుసా? సత్యాన్ని స్వీకరించట్లేదు. అటువంటి నా సహోదరులందరికీ వినపం ఏంటో తెలుసా? మనకంటే, తమ మతంలో మనకంటే నిష్ఠగా బతికిన వాడు పౌలు, ఆయనకి అవసరం సత్యం. మనకంటే భక్తిగా ప్రార్థనల్లో బ్రతికిన వాడు అన్యజనుడైన కొర్నేలు, ఆయనకి అవసరం సత్యం. అతని భక్తి, అతని జీవితం, లేకపోతే అతని పనులు నిత్య జీవితాన్ని ఇవ్వవు. అతని నిత్య జీవితానికి ఏమవసరం? సత్య సువార్త అవసరం. సత్యం అంటే దేవుడు మాట, నీ వాక్యమే సత్యం. ఆయన, ఇంకా దాని అర్థం ఏంటంటే ఆయన మాట మాత్రమే సత్యం. ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఏంటంటే, ఒకరోజు పేతురు గారు తన పత్రికలో రాస్తూ, యేసుక్రీస్తు వారి గురించి మేము కల్పనా కథలు ఏమీ చెప్పలేదు, ఆయన గురించి, ఆయన గొప్పతనాన్ని కన్నులారా చూసాం. ఆ పరిశుద్ధ పర్వతం మీద, ఆ మహాదివ్య మహిమ నుండి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి అని దేవుడు ఆయన గురించి సాక్ష్యం చెప్పాడు. అంత గొప్పవాడు యేసుక్రీస్తు వారని చెప్పాడు. చెప్పి నెక్స్ట్ ఏమన్నాడు తెలుసా? ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? అపోస్తుల సాక్ష్యం కంటే, కన్నులారా చూసిన అపోస్తుల సాక్ష్యం కంటే, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన లేఖనాలు ఏమన్నారు తెలుసా? ఇంతకంటే స్థిరమైన, అలా చెప్తూ కిందకు వచ్చిన తర్వాత అంటాడు, ఆ లేఖనము మనిషిని ఇచ్చిన బట్టి పుట్టలేదు. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్పారంటే, సత్యము లిఖించబడింది, ఆయన గ్రంథంగా మనకు అందించాడు, మన చేతుల్లో పెట్టాడు. దీని స్థిరమైన ప్రవచన వాక్యం. దీన్ని అంగీకరించి, దీన్ని స్వీకరిస్తే ఈ సత్యమే మనల్ని, పాపములను స్వతంత్రులుగా చేస్తుంది, నిత్య జీవితానికి నడిపిస్తుంది. ఆ విధంగా ఈ మాటలు విన్న మనం, మనకున్న అడ్డంకులు, డబ్బు, లేకపోతే ఇంకోటో, ఇవన్నీ నిత్య జీవితం వెళ్లకుండా మనల్ని అడ్డంకి
పెట్టకూడదు, ఆపకూడదు, అడ్డంకులు కాకూడదు. ఒకవేళ అవన్నీ ఉంటే మనందరికీ యేసు ప్రభు అవసరం, సత్యం అవసరం, దేవుడిని వేడుకోవడం అవసరం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇంకా రక్షణ పొందకపోతే నువ్వు రక్షణ పొందడానికి సువార్త విని ఈ మాటలు విశ్వసిస్తే ఇదిగో మారు మనసు పొందాలి. గత పాపాల నిమిత్తం దుఃఖముతో మారు మనసు పొంది యేసుక్రీస్తు నీ సొంత రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించి బాప్తిసంలో నీటిలో బాప్తిసం పొందితే అప్పుడు నీవు రక్షింపబడతావు. లేదు రక్షింపబడ్డావు, చల్లారిపోతున్నావేమో, జారిపోతున్నావేమో, తప్పిపోతున్నావేమో, అయితే ఒకసారి ఆలోచించి పరలోకము నుండి దేవునితో కూడా ఉండే ఆ భాగ్యాన్ని విడిచిపెట్టుకుని వచ్చిన ఆయన కాచిన శిలువ రక్తాన్ని వృధా చేయకుండా మళ్ళీ ఆయనతో అన్యోన్య సహవాసం కోసం పిలుస్తున్నాడు రా. అయితే రక్షణ పొందావా, రక్షణను కొనసాగించు. అట్టి కృప దేవుడు మీకు నాకు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపాకనికరాల దేవా మీకు స్తోత్రం. తండ్రి, ఇదిగో ఈ సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించిన ఈ ఆశీర్వాదకరమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. తండ్రి, ఇదిగో నిత్య జీవితం కోసం సత్య సువార్త తండ్రి, మేము ఏర్పాటు చేసుకున్న సొంత మార్గాలు, మా ధనం, మా చుట్టూ ఉన్న జనం, ఈ లోక ఆశలు, మా అహం, ఇవన్నీ కూడా సత్యమును శరీరధారి అయిన యేసుక్రీస్తు వారిలో ఉన్న సత్యాన్ని, మీరు రాయించిన ఈ వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించకుండా యుగ సంబంధమైన దేవత మనం అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డికనం కలుగజేసింది. క్రీస్తు సువార్త ప్రకాశం వారికి ప్రకాశించినట్లుగా ఈ మాటలు విన్నవారు రక్షణలోకి రావడానికి కృప చూపించమని, రక్షించబడిన వారు తమ రక్షణ కొనసాగినట్లుగా సహాయం చేయమని, తర్వాత జరగబోతున్న కార్యక్రమాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.